హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. మనం ఏదైతే ఓయో నుంచి ఎంత బ్యాడ్గా అనుకుంటున్నాం కదా, దాని యొక్క ఫౌండర్ ఎవరు, అలాగనే దాన్ని ఆయన నిర్మించడానికి దానికి ఎలా ఆలోచన వచ్చింది దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఓయో యొక్క వెబ్సైట్ యొక్క ఫౌండర్ నేమ్ వచ్చేసి రితేష్ అగర్వాల్ అనమాట. ఈయన వచ్చేసి 10th వరకే చదువుకోవడం జరిగింది, అది ఒడిశాలో చదువుకోవడం జరిగింది అనమాట. దాని తర్వాత ఏదైతే 10th క్లాస్ ముగించుకొని ఒడిశాలో తర్వాత రాజస్థాన్ వెళ్ళడం అయితే జరిగింది అనమాట. ఈయనకు వచ్చి రితేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో కదా, ఓయో వెబ్సైట్ ఫౌండర్ ఉన్నారు కదా, ఈయనకు వచ్చేసి ట్రావెలింగ్ అనేది చాలా ఇష్టం అనమాట. ఈయన వచ్చేసి అక్కడికి తిరుగుతున్నప్పుడు ఆయన వచ్చేసి రూమ్లో స్టే చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది అనమాట. ఎక్కడ ట్రావెలింగ్ చేసినప్పుడు మామూలుగా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాగే ఈయనకి ఇబ్బందిగా ఉండేది అనమాట. అలాగే ఏం చేశాడంటే ఆన్లైన్లో బుకింగ్ చేద్దాం వెళ్ళినప్పుడు అక్కడ చాలా సమస్యలు అనేవి ఉన్నాయంట. అప్పుడు అంతగా లేవన్నమాట. ఇప్పుడు అంటే ఏ వచ్చాయి కానీ ఆయన ఉన్న సిచ్యువేషన్లో అప్పుడైతే ఉండేవి కదా అనమాట. ఈయనకు వచ్చి అప్పుడు ఒక ఆలోచన దానితో ఏదైతే ఇతను ఇబ్బంది పడినాడు కదా, ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు రూమ్ బుకింగ్ కానీ ఆన్లైన్లో సరిగా లేవని చెప్పేసి ఈయనకు అప్పుడు ఆలోచన చేసిన అనమాట. నేనే ఎందుకు ఒక ఆన్లైన్లో ఒక యాప్ క్రియేట్ చేసి ఇలా ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఈయనకు ఆలోచన అయితే రావడం జరిగింది అనమాట. నాకే కాదు, ఎవరన్నా వేరే వాళ్ళు ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి నేనేం చేసిందంటే అప్పుడే వచ్చి ఓయో వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. కానీ దీన్ని వచ్చి చాలామంది వచ్చేసి ఏం చేస్తానంటే తప్పుగా యూజ్ చేస్తాను అనమాట. మీరే చాలా చూసుంటారు ఈ మధ్య న్యూస్ ఛానల్స్ చాలా జరుగుతున్నాయి కదా, ఓయోగానే చాలా మంది తప్పుగానే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈయన వచ్చి దేనికోసం క్రియేట్ చేశాడు, కానీ ఇప్పుడు వచ్చేసి ఎవరైనా ట్రావెలింగ్ వచ్చేసి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ఈయన వచ్చి క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని అయితే ఓయో అనేది చాలా మంది వచ్చి తప్పుగా యూజ్ చేయడం జరుగుతుంది. తను ఏదైతే ఉద్దేశంతో కానీ అది ఓయో వెబ్సైట్ క్రియేట్ చేశాడు కదా, దానికి ఇప్పుడు వాల్యూ లేకుండా పోయిందనమాట. మీకు కానీ ఈ విషయం ఇప్పుడే కానీ తెలిసింటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా.